ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు ఎండిన ఆ ఎముకల మధ్యలో దేవుడు తన బిడ్డను నిలబెట్టి నువ్వు ప్రవచించు, ఇక్కడ అద్భుతం జరుగుతుందని ప్రభువు చెప్పినప్పుడు ఆయన ప్రవచింపగా ఎముకలన్నీ కూడా వాటంతటా అవి అతుక్కుని చర్మము ఏర్పడి అవయవాలు ఏర్పడి అసలు అద్భుతమైన రీతిలో మహాసైన్యముగా అక్కడ నిలబడినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీ జీవితంలో కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఎండిపోయిన స్థితి నాది అనిపిస్తుంది. ఇంకా నాకెవ్వరూ లేరు, ఏ ఆధారము లేని పరిస్థితి ఏమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నీవు యేసు నామములో ప్రార్థించినప్పుడు, యేసు నామములో నీవు ప్రవచించినప్పుడు నీ జీవితములో ఎండిన ఎముకల వంటి పరిస్థితి మహాసైన్యము నిలిచిన పరిస్థితిగా దేవుడు మారుస్తారు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని గనక నీవు నమ్మగలిగితే, నీవు నమ్మి నా ప్రభు నా కొరకు ఇచ్చిన వాగ్దానం మీదని నీవు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేసి ప్రవచించినట్టయితే, దైవ సేవకునిగా నేను చెప్తూ ఉన్నాను, నీ నోటి మాటను దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమెన్. మంచి హృదయంతో ఎదుటివారికి మేలు చేయాలన్న ఆలోచన కలిగి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాటను ఈరోజు నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని బాధలలో, కష్టాలలో, శ్రమలలో ఉన్న వారి కోసం ఈరోజు గనుక నీవు మొదటిగా ప్రార్థించి నీ పరిస్థితిని బట్టి నీవు దేవుని తట్టు చేతులెత్తితే అద్భుతమైన రీతిలో నీ స్థితిగతులను దేవుడు మార్చబోతూ ఉన్నారు. ఆమెన్. అపవాది అంటాడు కదా, నీ పరిస్థితి ఎండిపోయింది, ఇంకా నీకు ఏ దారి లేదు, నీకెవ్వరూ సహాయం చేసేవారు లేరు, ఇంకా నీ జీవితం అంతా శూన్యమైపోయింది అని వాడు అంటాడు. కానీ వాగ్దానము నీకు జీవమునిస్తుంది. ఆమెన్. వాగ్దానము నీకు నిరీక్షణిస్తుంది. వాగ్దానము నీకు శక్తినిస్తుంది. ఆ దేవుని వాగ్దానమే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. నీవు నమ్ము, దేవుని మహిమను చూస్తావు. ఎక్కడి నుంచి ఈరోజు నువ్వు వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు నువ్వు వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు. కానీ నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కొంతమంది అనుకుంటారు, నేను పొరపాటు చేశాను కదా, నేను తప్పు చేశాను కదా, నేను దేవునికి దూరం అయ్యాను కదా, నాతో ఎందుకు దేవుడు మాట్లాడతాడు, నాకెందుకు ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడిస్తాడని కొంతమంది పొరపాటు పడుతూ ఉంటారు. లేదు, నీవు మరణించేంత వరకు, మరణించిన తరువాత కూడా నిన్ను ఎవరైనా ప్రేమిస్తారంటే ఆయన సజీవుడైన యేసయ్య మాత్రమే. ఈరోజు దేవుడు నిన్ను చూచాడు. నువ్వు ఏమాత్రం బెంగపడొద్దు. నీ జీవితంలో నీకు రావలసింది ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే అర్హత కలిగావో నీ అర్హతకు తగ్గ స్థానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మకం ఉంచు దేవుని మీద, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. చుట్టూ ఉన్న పరిస్థితులను మరచి దేవుని తట్టు చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.